ఆదాబ్ సాబ్ అన్నాడు. ఆదాబ్ అంటే అన్నాక జర శీష అవుతారు అన్నాడు. అద్దం దించిన. దించితే నేను అడిగిన ఏం పేరు క్యా నామే అన్న. మహమూద్ అన్నాడు. క్యా హాల్ హై మహమూద్ భాయ్ అన్న. క్యా హాల్ సబ్ బర్బాద్ హై అన్న. అరే క్యా హువా భాయ్. क्या हुआ बहन क्या है सब बंद हो गया कारोबार बंद रियल एस्टेट तमाल हमारा ऑटो खत्म हो गया अब पेमेंट करने के लिए पैसे नहीं है అది అని చెప్పవట్టిండు చెప్తే నేను మరి క్యా కरूं महमूद भाई मैं एक गलत वोट का सजा 5 साल है ना ఒక తప్పు ఓటు 5 ఏళ్ళు కదా శిక్ష అని నేను అన్నా అంటే ఆయన ఏమంటాడు తెలుసా నాతోని कोई तरकीब नहीं है क्या साहब ఏం ఉపాయం లేదా అంటుండు ఏం ఉపాయం ఉంటుంది ఇప్పుడు మనోళ్ళు ఎలక్షన్లో ఆగమైరి ఎలక్షన్ అప్పుడు ఆగం తర్వాత ఇప్పుడేమో మళ్ళీ లొల్లి ఇంకా గమ్మత్ చెప్తా మీకు మొన్న మన అచ్చంపేట వాళ్ళు అందరూ వచ్చారు కార్యకర్తలు ఒక 200-300 మంది వచ్చారు నేను 28 నాడు అచ్చంపేట కోతున్నా దాన్ని పిలిస్తేందుకు వచ్చారు అందరు కలిసి ఇట్లే మాట్లాడుతున్నాం మాట్లాడుకుంటే అడిగిన మీ మానకొండరులను కూడా అడిగిన నేను నిజంగా ఎప్పుడు పోయి ఒక మాట అన్న నిజంగా ఇప్పుడు గుండె మీద చేసుకొని చెప్పురి పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ అయితే సీఎం ఉంటాడు అనుకురా లేదా మీరు అన్నాడు అవు అవు అని ఎమ్మెల్యే సపోర్ట్లు కొడుతురు అంటే మనం ఎంత బేఖాయాలు ఉన్నామంటే ఎంత తెలివితప్పు ఉన్నామంటే చిన్న లాజిక్ మిస్ అయింది ఎమ్మెల్యే ఓడిపోతే కేసీఆర్ సీఎం ఎట్లయితాడు ఇట్లే ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ వాడు అట్లే అనుకున్నాడు మానకొండూరోడు చొప్పదండోడు ఉస్నాబాదోడు పోతే మావాడు పోతాడు కానీ కేసీఆర్ ఉంటాడు ఎట్లుంటాడు ఎమ్మెల్యేలకు వెళ్ళిపోయినాక ఎమ్మెల్యేలు 60 దాటపోయినాక కేసీఆర్ గారు ఎడికెళ్ళవుతారు మెయిన్ తప్పు గది చేసినాం మనం కూడా ఏమనుకున్నాం నేను ఒక్కరిని దానిలాడిపోతే ఏమైతుంది గంగుల కమలాకర్ అని గ్యారంటీ 40,000తో గెలుతాడు అని చెప్పి సాపుకొని అన్నారు వాస్తవం పనులు చేయించుకున్న వాళ్ళు చేయనోళ్ళు నేను ఒక నన్ను విలువలే గారు ఆరదు అట్లా వంగ కమలాకరానికి నేను ఇట్లా అన్నా ఇట్లా ఆయన ఇట్లా అనలే అదొకరి కోపం నేను 10 సార్లు ఫోన్ చేసినా ఎత్తిండు 11వ ఎత్తలే అదో కోపం నేను మా ఇంట్లో దావత్ పిలిచినా రాలే గదో కోపం అన్ని చిన్న చిన్న కోపాలు తాపాలు దాంతో ఏమైంది మనం అలసత్వం చేసినాం ఏమైతే అని మనం అనుకున్నాం అవతలోడు హుషారుగా ప్రజలకు ఆశ పెట్టిండు నువ్వు ఇది ఇస్తా అది ఇస్తా అల్లం ఇస్తా బెల్లం ఇస్తా తులం బంగారం ఇస్తా అట్లా ఇట్లా ఇట్లా అట్లా అని చెప్పి ఆయనతో తిమ్మిని బమ్మిని చేసి 1.8% ఓటుతో గెలిచినాక ఇప్పుడు గమ్మత్తున్నది పరిస్థితి రేవంత్ రెడ్డికి పాపం ఇదివరకు మంత్రి చేసిన పని లేదు ఆయనకు ప్రభుత్వం నడిపే సోయి లేదు తెలివి లేదు వచ్చుడు ఏమన్నాడు సెక్రటేరియట్లో మొదటి రోజు ఇక్కడ నేను లంకెమిందలు ఉంటాయనుకొని వచ్చినా లేవు లంకెమిందలు ఉంటాయి ఆ సెక్రటేరియట్లు ఎక్కడన్నా ఎవడు తిరుగుతాడు లంకెమిందల కోసం మీకెరికే నాకెరికే వస్తాడు ఇంకా ఘోరం ముఖం బాగా లేకపోతే వెనకటికి ఎవడో అద్దం బల కొట్టిండాడు అరే నువ్వు గుర్తుపెట్టుకో కరోనా వచ్చింది దేశం ప్రపంచం అంతా ఆగమాగమైంది అతలాకుతలమైంది ప్రభుత్వాలకు ఆదాయం 0 అయింది జీవితం లెవెల్ అనుకోలే మనం మూతికి బట్ట కట్టుకొని ఇంట్లో కూర్చోవాలి 2-3 నెలలని అట్లా కూర్చున్నాం ఏదో బతుకుంటే చాలన్నట్టు అట్లా 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 నడిపినాం ఆదాయం 0 ఆ రోజు ఆదాయం 0 అయినా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బుడ్డ పైసలు లేకపోయినా రైతు బంధు ఆగిందా పెద్ద మనుషులకు ఇచ్చే పెన్షన్లు ఆగినాయా ఆడపిల్లల అగ్గాలకు ఇచ్చే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆగిందా ఏదన్నా ఒక్క సంక్షేమ పథకం ఆగిందా రైతుల ధాన్యం కొనుగోలు ఆగిందా మరి 0 ఆదాయం ఉండగా కూడా కేసీఆర్ గారు గిన్ని చేస్తే నీకు బంగారు పల్లెంలో పెట్టి తలసరి ఆదాయంలో అగ్రభాగాన భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం చేసి నీకప్ప చెప్తే మొత్తం ఏం లేదు నా రాష్ట్రం అంతా దివాలా తీసింది నా రాష్ట్రం సంకనాకిపోయింది నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్లు ఎక్కున్నది నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కున్నది అని ముఖ్యమంత్రి మాట్లాడొచ్చునా అది పద్ధతేనా అసలు ఏమన్నా అర్థం ఉందా నువ్వు మాట్లాడితే ఒక కుటుంబ పెద్ద అన్నట్టు ఆయనే ఎంత ఓర్పుతోని ఎంత బాధ్యతతో నడుపుతాడు కుటుంబాన్ని ఇప్పుడు ఇక్కడ ఈ అర్రల ఇవ్వాలన్న ఒక్కలకు అప్పు లేనోళ్ళు ఎవరైనా ఉంటే శైలా పట్టురు జర అప్పు లేనోళ్ళు బాకీ లేనోళ్ళు ఎవరైనా ఉన్నారా ఒక కమలాకరణకు లేకపోవచ్చు కానీ భీముడు కాబట్టి ఆయనకి నీకు కూడా ఉన్నదే అందరికి ఉందట అక్కడ కమలాకరానికి ఎంత చెట్టుగా అంత కాదు ఆయనకు పెద్ద అప్పు ఉంది మనకి చిన్న అప్పు ఉంది అంతే తేడా అప్పు లేనోడు ఎవడు ఉండు అమెరికాకు కూడా అప్పు ఉన్నది వెంకటేశ్వర స్వామికి కూడా ఉన్నది ఇప్పుడు మా అజయ్ చెప్తుండు ఎందుకంటున్నా అంటే అప్పు లేనోడు మనిషి ఎవడు ఉండడు కానీ అప్పు ఉంటే కూడా ఎట్లా నడుపుతాం మనం ఇప్పుడు నేను దబ్బన కమలాకరణ దగ్గర నేను ఒక 5 లక్షలు అప్పు తీసుకున్నా అనుకో అన్న నీకు 3 నెలలు ఇస్తా అని చెప్తా ఇక 3 నెలలు అయింది నేను వచ్చిండు ఫోన్ చేసిండు మొదలు 2 సార్లు ఎత్తినా తర్వాత ఎత్తలే ఇది ఎట్లా ముఖం ఉండదు కదా పైసలు లేవు ఎత్తుతలేను ఆయనతో కమలాకరణ వచ్చిండు ఇంటికి వచ్చిండు పట్టుకున్నాడు ఏమైరా భయ్ మరి నువ్వు పైసలు తీసుకుంటే ఇస్తలేవు ఏం సంగతి నేనేం చేయాలి బుద్ధిమంతునైతే ఇమాందారు మనిషినైతే అన్న ఏమనుకోకే జర్రా ఇంకొక 2 నెలలు టైం దండం పెడతా మితితో కడతా జర్రా ఇంకొక 2 నెలలు ఆగు అని చెప్పాలి ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా గదే అడుగుతురు ఏంది ప్రజలు ఏమైనా మరి 100 రోజులలో 6 గ్యారెంటీ లాంటివి ఏమేమో నరికితివి
ఏడవైనాయి మరి ఏం సంగతి మా హామీలు అంటే ఏమంటుండరు ఆయన నేను ఏం చెప్తారా మీరు కోసుక తింటారా నన్ను ఏం కోసుక తింటారు నేను ఏమైనా సేపువా జామ పండువా లేకపోతే మామిడి పండువా ఏమిటి కోసుక తింటారు నిన్ను అంటే ఎంత ఘోరం అంటే నీకు నిజంగా ఇచ్చే దమ్ము లేకపోతే ఇచ్చే తెలివి లేకపోతే హామీలు ఎందుకు ఇచ్చినావు మరి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు ఎవడు రాయమనండి 420 హామీలు ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తా అంత 10 లక్షలు కేసీఆర్ ఇస్తుండగా దళిత బంధు హుజూరాబాద్ ఇచ్చిండుగా నేను 12 లక్షలు ఇస్తా ఎవడు నరుకుమన్నాడు ఇచ్చిన ఒక్కనికన్నా మరి 12 పైసలు ఇచ్చినావు కనీసం ఆఖరికి పోనీ హుజూరాబాద్లో 2వ విడత పైసలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి లొల్లి పెడుతుంటే ఆ పైసలు ఇచ్చే ముఖం కూడా లేదు వీళ్ళకు ఎంత ఘోరం అంటే ఎస్సీ డిక్లరేషన్ పేరిట ఎస్సీలను ఎస్టీ డిక్లరేషన్ అని ఎస్టీలను బీసీ డిక్లరేషన్ అని బీసీలను మహిళా డిక్లరేషన్ అని మహిళలను యూత్ డిక్లరేషన్ అని యువజన విభాగాన్ని రైతులకు రైతు డిక్లరేషన్ అని మోసపోని వర్గం లేదు ఇవాళ కాంగ్రెస్ చేతుల్లో